హలో గాయ్స్, వెల్కమ్ టు వర్డ్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే నేను మల్టీగ్రెయిన్ దోశ అంటే చాలా హెల్దీ దోశ చేయాలని చేస్తున్నాను. చాలా రోజుల నుంచి పప్పులు అన్నీ అట్లాగే ఉంటాయి, సో హెల్దీగా చేసుకుందామని చెప్పి చేస్తున్నాను. ఇందులో అయితే 2 గ్లాసులు బియ్యము, మినప్పప్పు, 2 రకాల మినప్పప్పు, పచ్చనగపప్పు, ఇంకా అదేంటి కందిపప్పు, ఇంకా పెసరపప్పు అన్నీ వేసుకొని ఒక 6 అవర్స్, నేనైతే 6 అవర్స్ నానబెట్టానండి. బాగా మంచిగా ఇది అవ్వాలని చెప్పి 6 అవర్స్ నానబెట్టిన తర్వాత మంచిగా మీరు కడుక్కోవాలి దాన్ని మంచిగా, అంటే వాటర్ అంతా ఇది కాకుండా. నేను ఫస్ట్లో కడగలేదు, మీరు ఫస్ట్లో కడిగి నానబెట్టుకోవచ్చు, లేదంటే నానాక మళ్ళీ మీరు కడుక్కోవచ్చు అండి, అది మీ ఇష్టము. సో దాని తర్వాత దాన్ని మంచిగా గ్రైండ్లో మిక్సీలో వేసుకున్నాను. సో ఇందులో నేను ఒక సీక్రెట్ ఆప్షనల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశాను. ఏంటంటే రోజా పువ్వు రెక్కలు మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా వేసేసానండి. సో హెల్దీగా ఉంటుందని చెప్పి, అందుకే రోజ్ కలర్ కనిపిస్తుంది. అది ఆప్షనల్ అండి, యాక్చువల్గా నేను పడేయకూడదు, ఇది మంచిది హెల్త్కి, స్కిన్కి కూడా మంచిది అని చెప్పి నేను యూజ్ చేస్తున్నాను. సో దాంట్లో ఉప్పు ఇంకా సోడా పొడి వేసుకొని కలుపుకొని ఒక 1 అవర్ లేకపోతే 2 అవర్స్ పెట్టుకొని దోశ వేసుకోండి. సూపర్గా ఉందండి, అయితే చాలా 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 బాగున్నది. అంటే నేను అయితే నెయ్యి వేసుకొని దోశ వేసుకున్నాను. మీ ఇష్టం, మీ చాయిస్. ఆలివ్ ఆయిల్ వేసుకోండి, నూనె వేసుకోండి, ఏదైనా వేసుకోండి. ఇది పిల్లలకి అయితే చాలా చాలా హెల్దీ. ఎవరైతే దోశలు తినాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ ఇది షేర్ చేయండి. సో చట్నీ నేను ఇంకొక లాగ్లో చేస్తాను. చట్నీ ఎన్ని రోజులు నిల్వ ఉంచాలంటే ఎట్లా చేయాలి అని చెప్పి. సో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది చూసినందుకు. తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్స్ చేయండి, ఎలా ఉంది, టేస్ట్ ఎలా వచ్చిందనేది. థ్యాంక్ యూ.